అలజడి జరుగుతుందని చెప్పినేసి బయటకు వచ్చి చూసేసరికి ఏమైందంటే ఒక ముగ్గురు కుర్రోళ్ళు మా వాళ్ళని స్టాఫ్ని కొట్టేస్తున్నారు బీభత్సంగా. కొట్టేస్తా ఉంటే అందులో ఈ సాయి అనే అతను గబగబా పరిగెత్తుంటే పైకి వచ్చాడు. సెకండ్ ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది. పైకి వచ్చాడు. పైకి వచ్చేసరికి ఏంటి జరుగుతుందని చెప్పి నేను బయటకు వచ్చి చూసేసరికి వాళ్ళు ఎంటపడుతున్నారు అనమాట కొట్టేయడానికి. అతను పంపించండి బయటికి అని చెప్పినేసి ఎగబడుతుంటే ఇక నేను వాళ్ళని ఆపేసి ఏంటి గొడవ అని చెప్పినేసి పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వెంటనే ఈ సార్ వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. స్టేషన్కి తీసుకెళ్లారు సార్. ఇక్కడ అందరూ ట్రీట్మెంట్ చేయించడం కోసం మేము ఇక్కడ హాస్పిటల్లో తీసుకొచ్చాం అనమాట. వాళ్ళు బాగా మత్తులో ఉన్నారు. ఎలా పడితే అలా కొట్టేశారు పాపం. రక్తం వచ్చేలా కొట్టేశారు పాపం. ఇతనికి మొహం అంతా కూడా చూడండి ఎలా అయిపోయిందో. ఈయనకైతే అసలు కనపడకుండా తగిలిన దెబ్బలు. ఇలా పిడిగుద్దులు అసలు ఇది కూడా చొక్కా చింపేసి కింద పడేసి చిత్త కొట్టేస్తున్నారు. అసలు ఎందుకు కొడుతున్నారో కూడా తెలియదు. అసలు వీళ్ళు వాళ్ళకి ముఖపరిచయం కూడా లేదండి. ఎందుకు కొడుతున్నారో కూడా తెలియదు. వాళ్ళు అంతమంది వచ్చేసారు, గొడవ చేస్తారు అనమాట. సో ఇదంతా కూడా వాళ్ళు బాగా మత్తులో ఉన్నారు. అది ఏ మత్తు అనేది డాక్టర్లు చూసి తేల్చాలి. అది చూడాలన్నమాట. ఆ ముగ్గురు నా మీదకు తోసాడు. తోసేసి నన్ను మా ముగ్గురు ఉన్నావు కానీ నువ్వు కొడతానికి వచ్చావా అని ఆ ముగ్గురు ఏకమైపోయి నన్ను కొట్టేశాడు. కింద పడేసి కొట్టేశాడు. ఇదంతా ఈ లోపల ఆయన తప్పిస్తానికి ఆయన వచ్చాడు. ఇంకా మాట్లాడినాడు. ఏం తెలియదు. ఆడు మట్టికి ముందు పోరాడుకుంటున్నారు. ఆ టైంకి నేను వెళ్ళి అక్కడ పక్కకే